హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే కర్రీ బీరకాయ పాలు పోసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పాలు బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా, ఈజీగా, త్వరగా చేసేసుకోవచ్చండి ఈ కర్రీని. ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మనం బీరకాయలు తీసుకొని శుభ్రంగా చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా లేతగా ఉన్న బీరకాయలు చూసి తీసుకోవాలి. నేను 1/2 kg బీరకాయలు తీసుకున్నాను. ఈ విధంగా బీరకాయల్ని పైన చివర తొడిమెలు కోసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పైన పెచ్చులు మొత్తం తీయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కొంచెం తీసేసి కట్ చేసుకుంటే ముక్కలు సరిపోతుంది. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో ఎండుమిర్చి, పోపు గింజలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అలాగే పచ్చి కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకుంటే ఈ కర్రీ బాగుంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మన ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగిపోయాయి కదా. ఇందులో మనం ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ మొత్తం బాగా కలిసేలాగా ఈ ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు పైకి కిందకి కలుపుకోవాలి. ఈ బీరకాయలు అనేవి లేతగా ఉంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కూడా మొత్తం ఈ ముక్కలకి పట్టించేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అన్ని ముక్కలకి పసుపు అనేది బాగా పట్టుకుంది. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కారం 1 స్పూన్ వేసుకోవాలి. ఈ కారం కూడా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఈ ధనియాల పొడి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగా మగ్గనివ్వాలండి. ముక్కలు అనేవి చాలా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాసు పాలు పోసుకోవాలి. ఈ 1 గ్లాస్ పాలు పోసుకొని ఈ కర్రీని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ పాలు పోసిన తర్వాత మనకి కొంచెం కలుపుకున్న తర్వాత మనకి పాలు ఇరిగినట్టుగా అనిపిస్తాయండి. కానీ ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. మనకి గ్రేవీ థిక్నెస్ ఎంత కావాలనేది చూసుకొని దాన్ని బట్టి మనం ఆపుకుంటే స్టవ్ అనేది సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతుంది. మనకి ఆయిల్ బయటకు వచ్చేసి అలాగే గ్రేవీ థిక్నెస్ వచ్చిన తర్వాత మనం చూసుకొని స్టవ్ ఆపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి పాలు పోసిన తర్వాత కొంచెం అలాగా మనకి పాలు విరిగినట్టుగా కనిపిస్తాయి. కానీ ఏం కాదండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కర్రీ అనేది మూత తీసి మనం పాలు పోసాం కాబట్టి ఒకే దగ్గర మనకి కుదపలుగా అయిపోయినట్టు అవుతుంది. లేకపోతే అందుకే మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. మనం పాలనేవి కాచి చల్లార్చినవి మాత్రమే పోసుకోవాలండి, పచ్చివి పోయకూడదు. ఇప్పుడు ఇది మనం రైస్లోకైనా చపాతీలోకైనా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కర్రీ ఆరిపోయేసరికి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ తినడానికి రెడీ అయిపోయినట్లే. మనం కావాలి అంటే పైన కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా అయినా తినేసేయచ్చు. ఈ విధంగా ఈ కర్రీ సింపుల్గా, ఈజీగా, చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.